కృష్ణగారి మాట వినిపించని రోజు ఉంటుందా? ఈ ప్రశ్న మీకు అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, సోషల్ మీడియాలోకి వెళ్ళి చూడండి. రోజులో ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒకచోట సూపర్ స్టార్ కృష్ణగారి గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన సినిమాల గురించి, ఆయన చేసిన ప్రయోగాల గురించి, ఆయన సాధించిన విజయాల గురించి, ఆయన చేసిన సాహసాల గురించి, ఆయన మంచితనం గురించి, ఆయన చేసిన సహాయాల గురించి, ఇలా కృష్ణగారి జీవితంలోని ఏదో ఒక కోణం నిరంతరం మన ముందుకు వస్తూనే ఉంది. కృష్ణగారి ప్రభంజనం ఇప్పటికీ ఆగలేదు. బహుశా సినిమా పరిశ్రమలో మరే ఇతర హీరో విషయంలోనూ ఆయన మన మధ్య లేకపోయిన తర్వాత కూడా ఇంతటి ప్రభంజనం కొనసాగడం అరుదేమో. కృష్ణగారు బ్రతికున్న రోజుల్లో ఆయనకు అపారమైన అభిమానులు ఉన్నారు. కాని ఆయన మన మధ్య లేకుండా పోయిన తర్వాత కూడా ఆయనపై ఆసక్తి తగ్గలేదు. అది మరింత పెరిగినట్టే కనిపిస్తోంది. దీనికి అసలు కారణం ఏమిటి? నా అభిప్రాయం ప్రకారం కృష్ణగారు చేసిన మంచి పనుల్లో చాలా వరకు ఆయన తనంతట తాను చెప్పుకోకుండా ఉండిపోవడమే. తాను చేసిన సహాయాలను ప్రచారం చేసుకోలేదు. తాను ఎవరికి అండగా నిలిచారో చెప్పుకోలేదు. తాను చేసిన మంచిని గొప్పగా చెప్పుకోలేదు. అందుకే ఆయన మన మధ్య లేని సమయంలో ఆ మంచి పనులు పొందినవాళ్లు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి చెబుతున్నారు. ఒక్కొక్క కథ బయటకు వస్తున్న కొద్దీ కృష్ణగారు ఇంత మంచి చేశారా అని ఆశ్చర్యపోతున్నాం. సినిమాల కంటే పెద్దది ఆయన వ్యక్తిత్వం. కృష్ణగారి గురించి మాట్లాడేటప్పుడు కేవలం సినిమాల దగ్గరే ఆగిపోలేం. తెలుగు సినిమా రంగంలో ఆయన చేసిన ప్రయోగాలు ఒక చరిత్ర. కొత్త సాంకేతికతను తీసుకురావడంలో ఆయన చూపించిన ధైర్యం ఒక చరిత్ర. సాహసాలు చేయడంలో ఆయన చూపించిన తెగువ ఒక చరిత్ర. కానీ వీటన్నింటికంటే ఎక్కువగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయం ఆయన మంచితనం. ఎవరికి ఎప్పుడు ఎలా సహాయం చేశారో, ఎవరికి అండగా నిలిచారో, ఎంతమందిని ప్రోత్సహించారో ఇప్పుడు ఒక్కొక్కరుగా వారు బయటకు వచ్చి చెబుతున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే కృష్ణగారు చేసిన సహాయాలను తానే చెప్పుకునే వ్యక్తి కాదు. అందుకే ఆయన గురించి మనకు తెలిసిన కథల కంటే మనకు తెలియని కథలే ఇంకా ఎక్కువగా ఉండొచ్చనిపిస్తుంది. కృష్ణగారి జీవిత చరిత్ర ఇంకా పూర్తి కాలేదా? ఇటీవల ఒక ప్రముఖ విశ్లేషకుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కృష్ణగారి జీవితంపై వచ్చిన పుస్తకాలు ఉన్నప్పటికీ ఆయన జీవితాన్ని మరింత సమగ్రంగా నమోదు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అది నిజంగా ఆలోచించాల్సిన మాట. ఎందుకంటే కృష్ణగారి జీవితం ఒక సాధారణ సినీ నటుడి జీవిత చరిత్ర కాదు. ఒక యువ నటుడు ఒక స్టార్గా ఎదగడం, సూపర్ స్టార్గా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం, కొత్త కొత్త ప్రయోగాలు చేయడం, తెలుగు సినిమాకు కొత్త మార్గాలు చూపించడం, విజయాలు అపజయాలు రెండింటినీ ఎదుర్కోవడం, ఎందరో కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించడం, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే తన ప్రయాణాన్ని కొనసాగించడం, ఇవన్నీ కలిపితేనే కృష్ణగారి పూర్తి కథ అవుతుంది. ఇంకా తెలియాల్సిన కృష్ణ. బహుశా అందుకే కృష్ణగారి కథ ఇంకా పూర్తిగా చెప్పబడలేదేమో. ఆయన నటించిన సినిమాలు మనకు తెలుసు. ఆయన సాధించిన రికార్డులు మనకు తెలుసు. ఆయన చేసిన ప్రయోగాలు మనకు తెలుసు. కాని ఆయన జీవితంలో మనకు తెలియని మనిషి ఇంకా ఎంతమేర ఉన్నాడో, ఆయన ఎవరికి చేసిన సహాయం మనకు తెలియకుండా మిగిలిపోయిందో, ఆయన ఎదుర్కొన్న ఎన్ని కష్టాలు ఇంకా చెప్పబడలేదో, ఆయన తీసుకున్న ఎన్ని నిర్ణయాల వెనుక ఉన్న అసలు కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదో, ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గొప్ప మనుషుల జీవితాలు కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడానికి మాత్రమే కాదు, భవిష్యత్తరాలకు దారి చూపడానికి కూడా అవసరం. అందుకే రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారి నుంచి మారుమూల ప్రాంతంలో ఉండే ఒక సామాన్య కృష్ణగారి అభిమాని వరకు చాలామంది మనసులో నుంచి ఒకే మాట వినిపిస్తోంది. కృష్ణగారు మళ్లీ పుట్టండి సార్. అది కేవలం ఒక అభిమాని కోరిక కాదు. అది ఒక మంచి మనిషి మళ్లీ ఈ భూమిపై ఉండాలని కోరుకునే మనసు. కానీ నిజంగా చెప్పాలంటే కృష్ణగారిలాంటి మనిషి మళ్లీ పుట్టడం అంత సులభం కాదు. శ్రీశ్రీగారు చెప్పిన భావంలోనే చెప్పాలంటే అంత మంచి మనిషిని మళ్లీ చూడటం చాలా కష్టం. అందుకే కృష్ణగారిని మళ్లీ భూమిపైకి తీసుకురావాలని కోరుకోవడం కంటే కృష్ణగారి జీవితంలో ఎంతో కొంత మనం మన జీవితాల్లోకి తీసుకురావడం గొప్ప విషయం. నటుడిగా మాత్రమే కాదు, మనిషిగా కూడా స్ఫూర్తి. కృష్ణగారి నుంచి మనం సినిమాలను నేర్చుకోవచ్చు, సాహసాన్ని నేర్చుకోవచ్చు, కొత్తదాన్ని ప్రయత్నించే ధైర్యాన్ని నేర్చుకోవచ్చు, అపజయాలను ఎదుర్కొనే పట్టుదలను నేర్చుకోవచ్చు. కాని అంతకంటే ముఖ్యంగా మంచి చెయ్యడం నేర్చుకోవచ్చు.
మంచి చేసినప్పుడు దాన్ని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని నేర్చుకోవచ్చు. ఎవరికి సహాయం చేసినా తిరిగి ఏదైనా ఆశించకూడదని నేర్చుకోవచ్చు. ఎంత ఎత్తుకు ఎదిగినా మనిషిగా ఒదిగి ఉండాలని నేర్చుకోవచ్చు. అందుకే కృష్ణగారి జీవితం ఒక నటుడి జీవిత చరిత్ర మాత్రమే కాదు, ఒక మనిషి ఎలా జీవించాలో చెప్పే ఒక పాఠం కూడా. కృష్ణగారు ఒక జ్ఞాపకం కాదు, ఒక స్ఫూర్తి. కృష్ణగారు మన మధ్య లేకపోయినా ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. ఆయన సినిమాలు మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాం. ఆయన గురించి కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం. ఆయన చేసిన సాహసాల నుంచి స్ఫూర్తి పొందుతూనే ఉన్నాం. ఆయన మంచితనం గురించి కొత్త కథలు వింటూనే ఉన్నాం. అందుకే కృష్ణగారు ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, ఒక ప్రయాణం, ఒక ఆలోచన, ఒక స్ఫూర్తి. ఆయన సినిమా జీవితం ముగిసిపోయింది, కాని ఆయన ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. బహుశా అందుకే కృష్ణగారి బాట వినిపించని రోజు ఉండదేమో. కృష్ణగారు మళ్లీ పుట్టాలని కోరుకునే మనం ఆయనలోని మంచితనాన్ని మాత్రం మనలో పుట్టించగలిగితే అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. మీరు కృష్ణగారి నుంచి ఎప్పుడైనా ప్రేరణ పొంది ఉంటే ఆయనలో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటో కామెంట్లో తప్పక చెప్పండి. ఆయన సినిమాలా, ఆయన సాహసాలా, ఆయన మంచితనమా, ఆయన చేసిన సహాయాలా, లేదా ఆయన వ్యక్తిత్వంలో మీకు నచ్చిన మరేదైనా అంశమా? మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చెయ్యండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చిన వారితో షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం జనవిజయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను.